మెరుపు కలలు మెరుపు కలలు. భాను ఇప్పుడు కోప్పడి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు అర్థం చేసుకుని దగ్గరకు తీసుకుంటుందిరా. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఈ పూజ జరిపించకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం రా. దీనివల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా నష్టపోతారో ఊహించు. ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతేంద్రియే స్మరామి. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే భద్రామి. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను. అమ్మా ఇదిగో అక్షంతలు వేయండి. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అన్యోన్యదాంపత్య ఫల సిద్ధిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. అత్తయ్య, పిల్ల పాపలతో కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లమ్మా. చూసాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి. అసలు నాకు కూతురే లేదనుకుంటాను. ఎడారిలో కోయిలా ఏది నీ గురించి ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. మిగిలావి పూట. నువ్వు కూడా నన్ను నమ్మించి మోసం చేశావు. చుట్టేసే కన్నీరు నాకు ముగ్గురు కూతుళ్ళు కాదు, ఇద్దరే కూతుళ్ళు. ఎడారిలో కోయిలా నా రెండవ కూతురు సంయుక్త ఈ క్షణం ఇక్కడే చచ్చిపోయింది.
అమ్మ సమయం, సమయం, మన ఇంటికి వెళ్దాం పదమ్మా. సమయం, ఏమైందమ్మా? మన ఇంటికి వెళ్దాం పదా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నువ్వు అత్తయ్య దగ్గరికి వెళ్ళినా ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. ముందు మన ఇంటికి వెళ్ళి తర్వాత అక్కడికి వెళ్దు. లేదు, నేను అమ్మ దగ్గరికే వెళ్తాను. అమ్మ అంగీకారం లేకుండా నేను మీ ఇంటికి రాలేను. కానీ అత్తయ్య గారున్న కోపానికి ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. సార్, మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పటికే డాక్టర్ గారు 3 సార్లు కాల్ చేశారు. అత్తయ్య, మీరు నా గురించి ఏం ఆలోచించకండి. హాస్పిటల్కి వెళ్ళండి, అంతా సర్దుకుంటుంది. అమ్మా, నువ్వు వెళ్ళి తనని అత్తయ్య వాళ్ళ ఇంట్లో దిగబెట్టురా. నేను నాని హాస్పిటల్కి వెళ్తాము. ఆ, వద్దు, ఇప్పుడు మీరెవరూ రావద్దు. నేనే వెళ్తాను. మీరు హాస్పిటల్కి వెళ్ళండి. నన్ను క్షమించు సమయం. నా కొడుకుని కాపాడుకోవడానికి మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగేలా చేశాను. నన్ను క్షమించు. అత్తయ్య, మీరు కూడా ఏంటి? నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? మీ అబ్బాయి నా ప్రాణాల్ని కాపాడాడు. అందుకు కృతజ్ఞతగా నేను తన కోసం పూజ చేశాను. దాన్ని అమ్మ తప్పుగా అర్థం చేసుకుంది. నేను వెళ్ళి అమ్మకి నచ్చ చెప్తాను. ముందు మీరు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి. బామ్మ, జాగ్రత్త. ఆ, నువ్వు బాగుండాలి మనవరాలా, నువ్వెప్పుడు బాగుండాలి. సీను, సార్. మీ మేడంని జాగ్రత్తగా తీసుకువెళ్ళు. నాకు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో చెప్తూ ఉండు. అలాగే సార్. మీరు బయలుదేరండి అత్తయ్య. అన్నా, తీసుకెళ్ళండి. జాగ్రత్త సమయం. పదండి మేడం. మేడం, సార్ని వెహికల్ ఎక్కిచ్చేసి వస్తాను మేడం. ఇంకా ఇంటికి రాలేదు. అమ్మేమో చాలా కోపంగా ఉంది. ఇప్పుడు అక్కొస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో ఏమో. సమయం వస్తే ఎంత గొడవ అవుతుందో ఏంటో. జరిగిందంతా సంగీత చెప్పింది వింటే నాకు వెంటనే వెళ్ళి సమయుని ఓదార్చాలనున్నా ఇక్కడి నుండి అంత దూరం ఎలా వెళ్ళగలను? అంత నా వల్లనే. నేనే అనవసరంగా సమయుని పూజకు వెళ్ళమని చెప్పాను. దానివల్ల సమయు వాళ్ళమ్మకి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది.
నేను వచ్చేసానుగా, ఏం కాదు. పద లోపలికి వెళ్దాం. ఆగు 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 ఆగు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నా కంటి ముందుకొచ్చావు? వెళ్ళిపో ఇక్కడి నుంచి. అది కాదమ్మా, నా మాట వినమ్మా. ఆపో. ఏం మాట్లాడతావు? నాకేం చెప్తావు? నమ్మిన నన్ను ఎలా మోసం చెయ్యాలనిపించింది? అసలు నీకు మనస్సాక్షి అనేది ఉందా? నా ముందు అసలు వాళ్ళని కలవను, వాళ్ళతో మాట్లాడను అన్నట్టు నటించి నమ్మించి చివరికి నువ్వు వాడితో కలిసి కూర్చొని పూజ చేయటానికి వెళ్ళావు చూడు. అప్పుడే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. అమ్మా, అంత మాట అనకమ్మా. నేను నిన్ను మోసం చేయాలనో లేదా నిన్ను వంచాలనో వెళ్ళలేదు. కేవలం నా ప్రాణం కాపాడడం కోసం అతను ప్రాణం మీదకి తెచ్చుకున్నాడనే ఇదంతా చేశాను తప్ప ఇంకా ఉద్దేశం లేదమ్మా. ఇంకాపుతావా నీ అబద్ధాలు? ఆపో 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 ఆపో. ఇంకెన్ని అబద్ధాలు చెప్పి నన్ను ఏమార్చాలని చూస్తావు? నాకు సౌందర్య చెప్తుంటే అర్థం కాలేదు నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అని. నువ్వు నా కడుపునే పుట్టావు కదా, నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని నిన్ను కాపాడుకోటానికి నీ మాట వింటూ నీతో పాటు ఉంటుంటే చివరికి నమ్మించి గొంతు కోసావు. అమ్మగారు, లేదమ్మా, లేదు. నేను నీ కూతుర్నమ్మా. నేనెందుకు ఇలా చేస్తానమ్మా? చూడు, నువ్వెందుకు ఇదంతా చేశావో నాకు అనవసరం. నువ్వు నన్ను మోసం చేశావన్నది మాత్రం నిజం. ఆ రోజు వాడు నీ మెళ్ళో తాళి కట్టిన తర్వాత నువ్వు నాతో పాటు వచ్చిన క్షణం నుంచి ఈ క్షణం వరకు నువ్వు నన్ను మోసం చేస్తూనే ఉన్నావు. నేనే పిచ్చిదాన్ని గుర్తించలేకపోయాను. కాదు, కన్న ప్రేమతో నిన్ను అనుమానించలేకపోయాను. కానీ నువ్వు ఆ ప్రేమని అడ్డం పెట్టుకుని నన్ను ప్రతి క్షణం మోసం చేస్తూనే ఉన్నావు. ఇక ఒక్క క్షణం కూడా నువ్వు నాతో పాటు ఉండటానికి వీల్లేదు. వెళ్ళిపో. అమ్మా, ప్లీజ్ అమ్మా, అంత మాట అనకమ్మా. నేను తట్టుకోలేను. కావాలంటే నువ్వెలాంటి శిక్ష వేసినా నేను భరిస్తాను. కానీ నన్ను దూరం పెడతానంటే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. అమ్మా, నువ్వు చేసిన ద్రోహానికి నేను కూడా ఆత్మహత్య చేసుకొని మీ నాన్న దగ్గరికి వెళ్ళాలి. కానీ నాకున్న బాధ్యతలు ఆ పని చేయకుండా ఆపుతున్నాయి. అమ్మా, వద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడుకో. సంగీత వేసిన ఒక్క తప్పటడుగు తన జీవితాన్ని నరక కూపంలోకి తోసేసింది. దానికి చేయూత అందించి దాని జీవితాన్ని నిలబెట్టాలి. సౌందర్య ఇప్పుడే కొత్త జీవితాన్ని ప్రారంభించింది. దానికి అండగా ఉండాలి. ఈ బాధ్యతలు గనక నాకు లేకపోయి ఉండుంటే ఈ పాటికి చచ్చి శవమై ఉండేదాన్ని. అమ్మా, అమ్మా, వద్దమ్మా,
అలాంటి మాటలు మాట్లాడకమ్మా. మాకు నాన్న దూరమైన మాకు నువ్వే దిక్కు. అలాంటిది నువ్వెలా మాట్లాడుతుంటే నేను వినలేకపోతున్నాను. నీకు అత్తయ్య కుటుంబం మీద కోపం ఉందని తెలిసినా నేను వెళ్ళడం నా తప్పే, కానీ వెళ్ళకుండా ఉండలేకపోయాను. ఇందులో నా తప్పు మాత్రమే ఉంది. నన్ను క్షమించమ్మా. కానీ నువ్వు కావాలమ్మా, మాకు కావాలి. అది జరగదు 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 జరగదు. సంగీత జీవితాన్ని చక్కదిద్దాలన్నా, సౌందర్య జీవితానికి తోడుగా ఉండాలన్నా నువ్వు నాతో పాటు ఉండకూడదు. ఉండకూడదు కూడదు 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 నువ్వెలా నన్ను వద్దనుకుంటే నేనేమైపోతానమ్మా? ఎక్కడికి వెళ్తాను? అసలు నిన్ను వదిలి నేను ఉండగలనా? నేను ఇన్ని రోజులు ఇలాగే అనుకుని నిన్ను నమ్మాను. కానీ నీకు నాకంటే కావలసిన వాళ్ళు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు ఇంకా చాలా మంది ఉన్నారని నాకు ఈరోజే తెలిసింది. నాకంటే, నాకిచ్చిన మాట కంటే కూడా నీకు వాళ్లే సర్వస్వం అని తెలిసింది. నీకు వాళ్ళందరూ ఉండగా ఇక ఇక్కడుండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపో 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 వెళ్ళో. నాకు వాళ్ళెవరూ వద్దమ్మా. నాకు నువ్వొక్కదాన్ని ఉంటే చాలు. నాకింకేం అక్కర్లేదు. నిన్ను ప్రేమగా చూసుకునే అత్త, అన్ని విధాలా అండగా ఉంటే బామ్మ, అంతకు మించి నిన్ను ప్రాణంగా చూసుకునే భర్త ఉండగా వాళ్ల కోసం నన్ను మోసం చేస్తూ నాటకాలాడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం నీకు లేదు. ఒకవేళ ఉన్నా నేను ఉండనివ్వను. అమ్మా, చూడు, మా అమ్మ పిచ్చిది, ఎలాగైనా నమ్మించచ్చు అనుకుంటున్నావేమో. అది ఇక జరగదు. కాదు కూడదు అని లోపలికి రావాలనుకుంటే లోపల నీకోసం ఉండేది మీ అమ్మ శవం 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 శవం. అది గుర్తుంచుకో. నువ్వేంటే చూస్తున్నావు? పద లోపలికి. నువ్వు వస్తావా లేదంటే మీ అక్కతో ఉంటావా? అమ్మా, 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 నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా, నువ్వు ఒప్పుకొని లోపలికి తీసుకెళ్లే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎన్ని రోజులైనా పర్లేదు, నేను ఇక్కడే ఉంటానమ్మా. ఏడవకండి మేడం. అయ్యో, అయ్యో ఏడవకండి మేడం. గుడిలో గొడవ జరిగి పూజ జరిగినప్పటినుంచి సమ్యుతో మాట్లాడలేదు. మనం కూడా హాస్పిటల్లో డాక్టర్తో మాట్లాడి ఇంటికొచ్చేసరికి ఈ టైం అయింది. సమ్యు కూడా ఫోన్ చేయలేదు.
అంటే అక్కడంతా బానే ఉండుంటుంది అంటావా? నేను అంతా బాగుంటుంది అని అనుకోవడం లేదమ్మా. మనం ఆ హాస్పిటల్లోనే ఉన్నామనుకుని తను ఫోన్ చేసి ఉండదు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అమ్మా సీనుకు. నమస్తే సార్. డాక్టర్ గారు ఏమన్నారు? పర్వాలేదు సీను, లేచి నిల్చోడానికి కాస్త టైం పడుతుంది అన్నారు. ఏమైంది సీను అలా ఉన్నావు? నేనే నీకు ఫోన్ చేపిద్దాం అనుకుంటున్నాను, ఇంతలోనే నువ్వు వచ్చావు. మీ మేడం ఎలా ఉంది? రాత్రి గొడవేం జరగలేదు కదా? సీను, ఏమైందయ్యా? ఎందుకలా ఏడుస్తున్నావు? చెప్పు సీను, ఏమైంది? ఏం చెప్పమంటారు సార్? సమితేమడి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నరకం అనుభవిస్తున్నారు. ఏం చేస్తున్నావు? నీకంత ప్రేమ ఉంటే నువ్వు కూడా దీంతో పాటే బయటే ఉంటావా? అమ్మా, తనని వనకమ్మా. నువ్వు నాతో మాట్లాడొద్దు. నువ్వింకా ఎన్ని రోజులు ఇక్కడున్నా నా మనసు కరగదు. నన్ను పిచ్చిదండి చేసింది చాలు. ఇక నువ్వు బయలుదేరితే ప్రశాంతంగా పడుకుంటాను.